అమరేంద్ర నీ గురించి ఏమీ తెలుసుకోలేకపోయాడంటావా? అవును, కానీ నాకు దగ్గరగా వస్తున్నాడు. రేపో మాపో నా గురించి అమర్కి తెలిసిపోయే ప్రమాదం ఉంది. మరి ఎలా మనోహరి? రణవీర్తో పాటు నువ్వు కలకత్తా వెళ్తావా? నీకదే మంచిదేమో. నేను కలకత్తా వెళ్ళడం కాదు, రణ్వీర్ని పంపిస్తాను. అమరేంద్రకు రణ్వీర్కి ఎంత దూరంగా ఉంటే నేను అంత సేఫ్గా ఉంటాను. కానీ నీ పాప లేకుండా రణవీర్ కలకత్తా వెళ్ళనంటాడేమో. అందుకే ఆ పాపనిచ్చి రణ్వీర్ని ఇక్కడి నుంచి పంపించేస్తాను. ఏ పాపనిస్తావు? నా పాపనే. నీ పాప ఎవరో నీకు తెలియదు కదా. తెలుసుకుంటాను. ఇక నుంచి నా టార్గెట్ అదే. ఏంటి మనోహరి, ఏదో కొత్త పెళ్లి కొడుకు అత్తగారింటికి వస్తున్నట్టు రణవీర్ పరాపరా ఈ ఇంటి వైపు వస్తున్నాడు? రణ్వీర్ని అమర్కి దూరంగా పంపిద్దామనుకుంటే వీడు నా ప్రాణం తీయడానికి వస్తున్నట్టున్నాడు. అయ్యో, పద పద. కూర్చో రణవీర్. గుడ్ మార్నింగ్ అమర్. గుడ్ మార్నింగ్. ప్లీజ్. కాఫీ టీ ఏమైనా తాగుతావా? ఇప్పుడేం వద్దు. సారీ అమరేంద్ర, నిన్న రాత్రి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. ఇట్స్ ఓకే. నువ్వు ఇబ్బంది పెట్టంది ఎప్పుడు రణ్వీర్? నువ్వు ఇబ్బంది పెడుతుంది అమర్ని కాదురా, నన్ను. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం హెడేక్గా ఉంది. నువ్వే పెద్ద తలనొప్పి, మళ్ళీ నీకు తలనొప్పి ఏంట్రా? పీకల దాకా తాగితే తలనొప్పి రాక తలకి కిరీటం వస్తుందా? నన్ను రమ్మని ఫోన్ చేశావు. నాతో ఏదైనా పనుందా? చెప్తాను. ఒక 2-3 డేస్ నువ్వు ఫ్రీయే కదా? ముఖ్యమైన పనులేం లేవుగా? ఎందుకు? మా ఫ్రెండ్ లాల్ సింగ్ అని నీకు పరిచయం చేశాను కదా, కాశ్మీర్లో ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, మేము వెళ్తున్నాం. నువ్వు కూడా రావాలి. కాశ్మీర్గా? ఏ రావా? అంటే మీ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్కి నేనెందుకు అని, పైగా అంత దూరం. నీ కూతురి కోసం ఎంత దూరం అయినా వస్తావు అనుకున్నాను. నా కూతురు కాశ్మీర్లో ఉందా? అవును. అనాథాశ్రమం నుంచి ఆ పాపం దత్తత తీసుకొని కాశ్మీర్ వెళ్ళాం. అప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళం, నీకు తెలుసు కదా. ఆ తర్వాత కొడైకెనాల్ షిఫ్ట్ అయ్యాం. నా కూతురు కాశ్మీర్లో ఎక్కడుందా మరి? చెప్పడం ఎందుకు? మాతో కాశ్మీర్ వస్తే డైరెక్ట్గా పాపని చూపిస్తాను. షూరా అమరేంద్ర? నేను మాట తప్పను రణ్వీర్. థ్యాంక్ యూ సో మచ్ అమర్. ఆ ఫంక్షన్ ఎప్పుడు? రేపు ఈవినింగ్. మనం మార్నింగ్ బయలుదేరాలి. వస్తావు కదా? నేను కూడా మాట తప్పను అమరేంద్ర. నా కూతురు కోసం ఎంత దూరమైనా వస్తాను. ఓకే, రేపు మాతో కాశ్మీర్కి రా. ఫంక్షన్ అయిపోగానే నీ పాపను తీసుకొని కోల్కతా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ సో మచ్.
వెళ్ళి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటాను. ఏంటి రాథోడ్, ఆయన కాశ్మీర్లో పాపని అప్పచెప్తానని రణ్వీర్తో అంటున్నారు. పాపనెందుకు అప్పగిస్తారు మిసమ్మా? రణవీర్ వైఫ్ ఎవరో తెలుసుకోవటానికి సారేదో ప్లాన్ చేశారు. ఏం ప్లాన్ చేసుంటారు? ఏముంది, రణవీర్ని కాశ్మీర్ తీసుకెళ్ళి 4 పీకి నిజం తెలుసుకుంటారు. ఆ పని ఇక్కడ కూడా చేయొచ్చు కదా. పని కట్టుకొని రణ్వీర్ని కాశ్మీర్కి రమ్మని చెప్తున్నారంటే ఏదో ప్లాన్ ఉంది. రణ్వీర్, రణ్వీర్ ఆగు! రణ్వీర్! ఏంటి నీకు పిచ్చిగాని పట్టిందా? అమర్ వెంట కాశ్మీర్ వెళ్తానంటున్నావు. పిచ్చి నాకు కాదు, నీకు పట్టినట్టుంది. అమరేంద్ర ఇంటి ముందే నా వెంట పడుతున్నావు. నువ్వు కాశ్మీర్ వెళ్ళకూడదు రణ్వీర్. అది చెప్పడానికి నువ్వెవరు? నా పాప కోసం కాశ్మీర్కే కాదు, ఎక్కడికైనా వెళ్తాను. మన పాప కాశ్మీర్లో లేదు. ఇక్కడున్న అంజు పాప మన పాపో కాదో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అమర్ నిన్ను యూజ్ చేసుకుంటున్నాడు. నిన్ను అడ్డు పెట్టుకుని నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. మనుషుల్ని వాడుకోవడంలో నీ తర్వాత ఎవరైనా మనోహరే. వాడుకోవడం గురించి నువ్వు చెప్తున్నావా? నీకో విషయం తెలుసా? నైట్ అమర్ నిన్ను తీసుకెళ్ళింది హాస్పిటల్కి కాదు, సైకియాట్రిస్ట్ దగ్గరికి. సైకియాట్రిస్ట్తో నిన్ను టెస్ట్ చేయించి నా గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. నా టైం బాగుండి నువ్వు పూర్తిగా చెప్పలేదు. ఏంటి కొత్త కథ అల్లుతున్నావా? అబద్ధాలు చెప్పడంలో కూడా నీ తర్వాత ఎవరైనా? నేను చెప్పేది నిజం రణ్వీర్. అమర్ నిన్ను కాశ్మీర్ రమ్మంది కూడా మన పాప కోసం కాదు, నేనెవరో తెలుసుకోవడం కోసం. నన్ను నమ్ము. నిన్ను నమ్మిన ప్రతిసారి మోసపోయాను. నువ్వు చెప్పిందలా విని అలిసిపోయాను. ఇప్పుడు అమరేంద్రను నమ్మి తను చెప్పింది చేయటం తప్ప నాకు వేరే దారి లేదు మనోహరి. నా పాప కోసం, నా ఆస్తి కోసం నేను కాశ్మీర్ వెళ్ళి తీరాల్సిందే. అక్కడ నా గురించి నువ్వు నోరు విప్పితే అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఏంటి చెంబా వీడు? ఎంత చెప్పినా వినట్లేదు. నీ గత చరిత్ర అలాంటిది మరి. ఏంటి? ఏం లేదు. అమరేంద్ర మామూలోడు కాదు. రణవీర్ను కాశ్మీర్ తీసుకెళ్ళి నిన్ను కనిపెట్టాలనుకుంటున్నాడు. అందుకేగా టెన్షన్ అవుతున్నాను. మరిప్పుడు ఏం చేస్తావు? రణ్వీర్తో నేను కూడా కాశ్మీర్కి వెళ్తాను.